హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, జీరా, ఉడకబెట్టుకున్న ఆలు కూడా. నేను ముందుగానే సగ్గుబియ్యం ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, చిల్లీ, జీరా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆలుని కూడా యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంతగా. ఉడకపెట్టిన ఆలుని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా బైండింగ్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని మనం చిన్నగా వడల్లాగా ఒత్తుకోవాలి. చేయి పైనే కొంచెం కొంచెంగా వాటర్ పెట్టుకుంటూ అలా మంచిగా ఒత్తుకోవాలి రౌండ్గా. అరచేయిలో కూడా అలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోవాలి. బాండి పెట్టుకొని నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకున్నాను ముందుగానే. చాలా వేడైన ఆయిల్లో యాడ్ చేయాలి. మంట లోలో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో. చాలా క్రిస్పీగా ఉంటుంది పైన అండ్ లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. సెకండ్ బ్యాచ్ కూడా అలానే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సగ్గుబియ్యం వడని మనం బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే స్నాక్స్కైనా అలా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ the video. Do share and subscribe my channel.